50 lakhs అమ్మిన ఫ్లాట్ ని జస్ట్ 43 lakhs కే తీసుకొచ్చానండి. లొకేషన్ ఎక్కడంటే మనకు ఉప్పల్ పోచారం అండి. సార్ ఇది యాక్చువల్లీ ల్యాండ్ ఓనర్ షేర్ ఫ్లాట్ సార్. ఓకే, 208 ఫ్లాట్లకు ఇప్పుడు కేవలం 30 ఉన్నాయి. సో ఆఫర్ క్లోజింగ్ సేల్స్ కింద 43 lakhs ప్లస్ ఎమ్యూనిటీ చార్జెస్ ఎక్స్ట్రా సార్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. చాలా మంది ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ లో చాలా తక్కువ బడ్జెట్ లో ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే చూపించారా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకోసం ఏంటంటే ఈరోజు 50 lakhs అమ్మిన ఫ్లాట్ ని జస్ట్ 43 lakhs కే తీసుకొచ్చానండి. లొకేషన్ ఎక్కడంటే మనకు ఉప్పల్ పోచారం అండి. చాలా లగ్జరియస్గా ఉంటాయి, ఎమ్యూనిటీస్ కూడా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తోనైతే మీ ముందుకు తీసుకొచ్చాను. మోర్ డీటెయిల్స్ మన హరి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, మన ప్రాపర్టీ డీటెయిల్స్, హైలైట్స్, ఎవ్రీథింగ్ మన వ్యూవర్స్ కోసం చెప్పేయండి. సార్ ఇది యాక్చువల్లీ ల్యాండ్ ఓనర్ షేర్ ఫ్లాట్ సార్. ఓకే, 208 ఫ్లాట్లకు ఇప్పుడు కేవలం 30 ఉన్నాయి. సో ఆఫర్ క్లోజింగ్ సేల్స్ కింద 43 lakhs ప్లస్ ఎమ్యూనిటీ చార్జెస్ ఎక్స్ట్రా సార్. ఇది రెడీ టు మూవ్ విత్ క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్, 20+ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్. మన దగ్గర అన్ని 2 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. కేవలం 30 ఉన్నాయి అనమాట ఫ్లాట్స్. ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా అన్ని అండర్ కన్స్ట్రక్షన్. అండర్ కన్స్ట్రక్షన్ అయితే మినిమం 60 lakhs పైన ఉన్నాయి రేట్స్. మన దగ్గర వచ్చిన కస్టమర్ ఎక్కువ మటుకు ఉప్పల్ నాగోల్ నుంచి వచ్చింది సార్. ఇదే ఫ్లాట్ అక్కడ కొనాలంటే మినిమం 80 lakhs కన్నా తక్కువ లేదు. సో మనం జస్ట్ 45 lakhs ప్రీమియం ఫ్లాట్స్ సార్. 45 lakhs సార్. ప్రీమియం ఫ్లాట్స్ 45 lakhs. అదే అంటే కార్నర్ ఫ్లాట్స్ ఉంటాయి సార్. ప్లస్ నార్త్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్, అపోజిట్ డోర్ ఉంటాయి. సో కారిడార్ స్పేస్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి అవి 45 lakhs సార్ ప్లస్ ఎమ్యూనిటీ చార్జెస్ ఎక్స్ట్రా. ఓకే, చూసినదండి. మామూలు కార్నర్ ఫ్లాట్ కావాలంటే మీకు ఏంటంటే 45 lakhs, లేదంటే 43 lakhs అయితే ఫ్లాట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఎస్ఎఫ్టీ ఎంత ఉంటుంది సార్? ఎస్ఎఫ్టీ వచ్చి మనకు ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ అయితే 950 ఎస్ఎఫ్టీ సార్. నార్త్ ఫేసింగ్ వచ్చి 932 ఎస్ఎఫ్టీ. టోటల్ ఫ్లాట్స్ వచ్చి 208, 5 floors. సో ఈచ్ ఫ్లోర్ కు 36 ఫ్లాట్స్ ఉంటాయి సార్. సో ల్యాండ్ వచ్చి 1.80 acres. మనకు యూడిఎస్ కూడా బాగోదు సార్. ఒక ఫ్లాట్ కు మనకు యూడిఎస్ వచ్చి 41 square yards. ఇది మంచి యూడిఎస్ సార్, ఎందుకంటే 5 floors కాబట్టి అంత మంచి యూడిఎస్. మనం ఇంకోటి ఏంటంటే మనం కామన్ ఏరియా కూడా ఓన్లీ 25% తీసుకున్నాం సార్. కాబట్టి మనకు 950 ఎస్ఎఫ్టీ అయినా ఈక్వల్ టు 1000 ఎస్ఎఫ్టీ సమానం ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ షేర్ కూడా మనకు 41 square వచ్చింది. ఓకే, చూస్తున్నాండి. సార్ అయితే డీటెయిల్స్ మంచిగా క్లియర్గా అన్ని అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఇది మళ్ళీ లొకేషన్ ఏంటంటే దీనికి ఇంత డిమాండ్ ఎందుకంటే దీంట్లో కొన్న వాళ్ళు అంటే ఒక 70% పీపుల్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండి. ఎందుకు అలా అంటున్నానంటే ఇన్ఫోసిస్కి క్వైట్ ఆపోజిటే మనకి అపార్ట్మెంట్ అయితే ఉండడం జరిగిందండి. దీనికి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే డిస్క్రిప్షన్లో క్లియర్ చెప్తాను. సార్ నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటుంది. మీకు ఏం డౌట్స్ ఉన్నా డైరెక్ట్ సార్ని కన్సల్ట్ అవుతే మీకు అన్ని క్లియర్ చేస్తారు. తక్కువ బడ్జెట్ అండి, 43 lakhsకి మనకు సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్ రాదు. అలాంటిది న్యూ ఫ్లాట్ అయితే మీకైతే ఇప్పిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లొకేషన్ రండి, సార్ని కన్సల్ట్ అయ్యి ఈ ప్రాపర్టీని మీరు సొంతం చేసుకోవాలని కోరుతున్నారు. ఒకసారి అయితే ఫ్లాట్ కూడా వెళ్ళి మనమైతే క్లియర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ మోడల్ ఫ్లాట్ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నా అండి. ఒకసారి లోపలికి రండి. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏవైతే డోర్స్ ఉంటాయో మనకి ఇవి చాలా పెద్ద డోర్స్, సింగిల్ డోర్స్ అయితే ఉంటాయండి. డోర్స్ కూడా కంప్లీట్ సెక్యూరిటీ అండి, లాక్ సిస్టమ్తో ఉంటుంది. మన ఫింగర్ ప్రింట్తో ఓపెన్ అవుతుంది అనమాట. అలాంటి డోర్స్ తీసుకుంటారు. ఫస్ట్ ఎంటర్గానే మనకు కనిపించేది లివింగ్ ఏరియా అనమాట, హాల్ అన్నమాట. ఇది వచ్చేసి చాలా స్పేషియస్గా హాల్ అయితే తీసుకున్నారు. మంచిగా పైన కూడా ఈ విధంగా ఫాల్ సీలింగ్స్ ఉంటాయి. మనం ఈ విధంగా సోఫా సెట్ ఇవన్నీ కూడా వేయించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ విధంగా చూస్తున్నారుగా టీవీ యూనిట్ కూడా ఈ విధంగా అన్ని సెటప్ చేసుకోవచ్చు. చాలా మంచిగా ఉంటుందండి, స్పేషియస్గా. 950 ఎస్ఎఫ్టీలో 2 BHK ఫ్లాట్ అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ అన్నీ అయితే ఉన్నాయి. మనం అక్కడ నుంచి ఇటు రాగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మనకు కిచెన్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం జస్ట్ 43 lakhsలో ఇంత అందంగానైతే మనం ఈ ఫ్లాట్ని అయితే తీర్చిదిద్దుకోవచ్చు. ఇది వచ్చేసి మన కిచెన్ అండి. అదేవిధంగా నెక్స్ట్ ఈ విధంగా ఇక్కడ మనం డైనింగ్ సెట్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం డైనింగ్ హాల్లో కూడా ఈజీగా 4 to 6 members కూర్చునే విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పక్కకే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. డైనింగ్ హాల్ నుంచి వెళ్తే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఈ విధంగా మనం బెడ్ వేసుకోవచ్చు, మంచిగా ఫాల్ సీలింగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్గా అయితే మనం సెటప్ చేసుకోవచ్చు అండి. 43 lakhsలో 950 ఎస్ఎఫ్టీ అయితే ఇస్తున్నారు. అదేవిధంగా మనకి ఏంటంటే విండోస్ కూడా ఇస్తున్నారు అనమాట.
నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అని చెప్పేసి వదిలిపెట్టకుండా దీంట్లో కూడా సపరేట్గా ఈ విధంగా ఒక మంచి స్పేషియస్గా ఒక బాత్రూమ్ అయితే తీసుకుంటున్నారు. ప్రాపర్టీ వచ్చేసి మనకు పోచారం, ఉప్పల్ పోచారం నియర్ బై ఉందండి. ఇన్ఫోసిస్ ఆపోజిటే ఉంటుందన్నమాట. దీంట్లో ఆల్రెడీ సోల్డ్ అవుట్ 208 ఫ్లాట్స్లో మనకు జస్ట్ 30 మాత్రమే ఉన్నాయండి. సో ఇంకెందుకు ఆలస్యం, రండి వచ్చి చూడండి, చూస్తే మీకు 200% నచ్చుతుంది. పూజ గది కూడా చూస్తున్నారండి, మన డైనింగ్ హాల్లోనే పూజ గది కూడా ఈ విధంగా అయితే సెటప్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మన కింగ్ సైజ్ బెడ్ వేసిన తర్వాత కూడా మనకి ఇంత స్పేస్ అయితే ఉంటుంది. కబోర్డ్స్ కూడా ఈ విధంగా చేయించుకోవచ్చు. పైన చూస్తే మంచి ఫాల్ సీలింగ్స్ కానీ ఎవ్రీథింగ్. ప్లస్ దీనికి ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు. ఇది కూడా చాలా స్పేషియస్గానే ఉందండి. చూస్తున్నారు కదా, దీంట్లో కూడా మనకు అన్ని ప్రొవిజన్స్ ఇస్తారండి. మనకు వాష్రూమ్లో కావాల్సిన మెయిన్ ప్రొవిజన్స్ ఉంటాయి కదా, విండోస్ కానీ గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్స్ ఎవ్రీథింగ్ అయితే ఇస్తారు. ఇంకోటి ఏంటంటే మనకు దీంట్లో ఒక బాల్కనీ కూడా వస్తుంది. ఈ విధంగా మనకు ఒక బాల్కనీ కూడా వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్లో. నెక్స్ట్ ఒకటి మీకు వాష్ ఏరియా ఒకటి మిస్ అయినాను. డైనింగ్ ఏరియా పక్కకే మనకు ఒక వాష్ ఏరియా కూడా తీసుకుంటున్నారు, అది కూడా చూపిస్తాను రండి. ఇది డైనింగ్ ఏరియా కదా, పక్కకి వెళ్తే ఇక్కడ ఒక వాష్ ఏరియా అన్నమాట. వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గానే ఉంటుంది. ఇక్కడ మీరు డిష్ వాషర్, అదేవిధంగా వాషింగ్ మిషన్ 2 పెట్టుకునే విధంగా ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ 43 lakhsకే ఈ ఫ్లాట్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు అండి. మీకు నచ్చిన ఫేసింగ్ అండి, ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ ఫేసింగ్ కానీ, ఏ ఫేసింగ్ అంటే ఆ ఫేసింగ్ అనమాట. కార్నర్ బిట్ కావాలి, వెంటిలేషన్ ఎక్కువ ఉండాలనుకుంటే మాత్రం 45 lakhs అయితే పెట్టాల్సి వస్తుంది అనమాట. లొకేషన్ అయితే తెలుసు కదండి, ఉప్పల్ పోచారం, వరంగల్ హైవే నుంచి జస్ట్ 1.5 kilometer డిస్టెన్స్లో అయితే ఈ అపార్ట్మెంట్ ఉందండి. టోటల్ మనకు 208 ఫ్లాట్స్ అన్నమాట. ప్రజెంట్ ల్యాండ్ ఓనర్ షేర్ కింద 30 మాత్రం సేల్కి అయితే ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, డైరెక్ట్ కన్సల్ట్ కాండి. ఒకసారి ఏం చేద్దామంటే ఫ్లాట్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను కానీ ఎమ్యూనిటీస్ కూడా మీకు అయితే చూపిస్తాను. ఎమ్యూనిటీస్ కూడా వరల్డ్ క్లాస్ 20 ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. అంటే మనకు క్లబ్ హౌస్లో జిమ్ కానీ, యోగా కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, లిఫ్ట్ కానీ, అదేవిధంగా లైబ్రరీ కానీ, ఈ విధంగా వరల్డ్ క్లాస్ 20 ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారండి. ఎమ్యూనిటీస్ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉంటుంది, అవి కూడా చూద్దాం రండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కారిడార్లో ఉన్నామండి. కారిడార్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా తీసుకున్నారు. 8 feet కారిడార్ అండి. 8 feet కారిడార్ అనమాట, చాలా స్పేషియస్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లిఫ్ట్ విషయానికి వస్తే ఈ విధంగా 2 లిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆపోజిట్ ఫ్లోర్కి 2 లిఫ్ట్స్ అయితే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ స్టేర్ గేట్స్ కూడా చూస్తున్నారు కదా, స్టెప్స్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఈ విధంగా తీసుకోవడం జరిగింది. మనము స్టెప్స్ మీద కానీ లేదంటే లిఫ్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎమ్యూనిటీస్లో మనకు లిఫ్ట్ కూడా వస్తుంది అనమాట. ఇక మనకు ఎమ్యూనిటీస్ దగ్గరికి వచ్చేస్తే చాలా మంచి స్పేషియస్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇదంతా చాలా స్పేస్ అయితే ఉంటుంది. మంచిగా సిట్టింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి చుట్టూ ఫ్లాట్స్ చూడండి, ప్రతి ఫ్లాట్కి డిస్టెన్స్ ఉంటుందండి. సపరేట్ వాల్స్ అయితే ఉంటాయి. అన్ని 2 BHKలే వస్తాయండి. దీంట్లో 3 BHKలు లేవు, అన్ని 2 BHKలే వస్తాయన్నమాట. ఫస్ట్ ఎమ్యూనిటీస్లో మీకు స్విమ్మింగ్ పూల్ చూపిస్తున్నాను. చూస్తున్నా కదా, చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ అండి. దీంట్లో ఏంటంటే మనకు అడల్ట్స్ కోసం, పక్కకు చిల్డ్రన్స్ కోసం 2 స్విమ్మింగ్ పూల్స్ అయితే ఉన్నాయండి. ఇది అన్ని మెయింటెనెన్స్ ఉంటాయి. మనకి ఎమ్యూనిటీస్ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంకెట్ హాల్ అయితే చూద్దాం. ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత బ్యాంకెట్ హాల్ అండి. ఇక్కడ మనం మీటింగ్స్ కానీ బ్యాంకెట్ హాల్ లాగా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఈజీ ఒక 200 people మంచిగా ఒక చిన్న పార్టీ, కిటీ పార్టీస్ కానీ చేసుకోవడానికి చాలా స్పేషియస్గా ఈ బ్యాంకెట్ హాల్ తీసుకున్నారండి. బ్యాంకెట్ హాల్ ముందుకు వెళ్తే మనకు ఇండోర్ గేమ్స్ కానీ, జిమ్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ మనము నెక్స్ట్ ఏరియాకి వచ్చామండి. నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఇండోర్ గేమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. చూస్తున్నాం కదా, ఇవి కంప్లీట్ ఇండోర్ గేమ్స్ కోసం అయితే ఈ స్పేస్ అయితే ఇచ్చినారనమాట. అన్ని వరల్డ్ క్లాస్ 20 ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయండి. చూస్తున్నా కదా, పిల్లలు మంచిగా ఆడుకోవడానికి ఇలాంటి మంచి ఇచ్చినారండి. అడల్ట్స్ కూడా ఆడుకోవడానికి మనకు టేబుల్ టెన్నిస్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ మనము చిల్డ్రన్ ప్లే ఏరియా అయితే చూద్దాము. ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా అన్నమాట. అంటే చిన్న కిడ్స్ ఉంటారు కదండి, కిడ్స్ కూడా మంచిగా ఆడుకోవడానికి ఈ విధంగా మనకు ఎమ్యూనిటీస్ అయితే చాలా ఇస్తున్నారండి. చాలా లగ్జరియస్గా ఉంది. 43 lakhsకి ఇంత మంచి ఫ్లాట్ దొరకడం అదృష్టమే అని చెప్పొచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు రిసెప్షన్ అన్నమాట. ఈ రిసెప్షన్లో మనకి ఎవరైనా ఎంట్రీ కావాలంటే ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ మీటింగ్ హాల్ కూడా ఉందండి. ఇది వచ్చేసి మీటింగ్ హాల్. మీటింగ్ హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఏ మీటింగ్స్ ఉన్నా కానీ దీంట్లో మనం ప్రశాంతంగా మీటింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఎమ్యూనిటీస్ అయితే చెప్తున్నాను కదా, చాలా మంచి ఎమ్యూనిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆఫీస్ రూమ్ అండి. అంటే ప్రాజెక్ట్ సంబంధించిన ఆఫీస్ రూమ్. ఇక్కడ ఆఫీస్ రూమ్ పెట్టినారు. దీనికి సంబంధించిన మనకు
ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ కన్సల్ట్ అవుతే మనకు అన్ని క్లియర్ చేస్తారు అనమాట. ఆ విధంగా అయితే ఆఫీస్ రూమ్ కూడా ఉంది. నెక్స్ట్ మీకు జిమ్ సెంటర్ చూపిస్తానండి. జిమ్ సెంటర్ కూడా చాలా స్పేషియస్ ఉంది. లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తోని జిమ్ సెంటర్ కూడా మనకైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. వరల్డ్ క్లాస్ 20 ఎమ్యూనిటీస్తో అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో ఇక్కడ మనకు వాష్ ఏరియా, వాష్రూమ్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. జిమ్ సెంటర్ చూడండి ఒకసారి, చాలా లగ్జరియస్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇదంతా, మంచి ఎక్విప్మెంట్తోని తీసుకోవడం జరిగిందండి. మనకు ఇదే కాకుండా వాకింగ్ ట్రాక్, ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో ఆల్రెడీ మనకు 60 to 70% అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. జస్ట్ 30 ఫ్లాట్స్ మాత్రమే సేల్కి అయితే ఉన్నాయన్నమాట. ఓన్లీ 43 lakhs. అవుట్డోర్లో కూడా ఒక చిల్డ్రన్ ప్లే అయితే ఇవ్వడం జరిగిందండి. అంటే చిన్న కిడ్స్ ఉన్న వాళ్ళకి ఇండోర్గా అక్కడ ఒక ఏరియా ఉంది, ఇక్కడ కూడా అయితే ఒక చిల్డ్రన్ ప్లే ఏరియా అయితే ఇచ్చినారనమాట. మీరైతే ఇమ్యూనిటీస్ అన్నీ చూసారు కదండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 1.80 ఎకరాస్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మొత్తం వచ్చేసి 208 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్లోర్కి వచ్చేసి మనకు 33, అలాంటి 5 floors అయితే ఉంటాయండి. కంప్లీట్ అన్ని 2 BHKలే ఉంటాయి. జస్ట్ 43 lakhs మాత్రమే. కార్నర్ బిట్ కావాలి అనుకుంటే మనకు 45 lakhs చెప్తున్నారండి. ఒకప్పుడు ఇవే 50 lakhs హోల్డ్ చేసినవి ఇప్పుడు క్లోజింగ్ సేల్ కింద జస్ట్ 43 lakhsకి ఇవి సేల్ చేస్తున్నారు. ఇంత మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలని చెప్పేసి మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ తరపున హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే ఇమీడియట్లీ ఏం చేయాలి, మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఇన్స్టాను ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.